సో ఇప్పుడు బీఏ మెడికల్ యూనివర్సిటీలో చదవాలంటే మరి ఫీజు అఫోర్డబుల్గా ఉంటుందా? ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ భారతదేశం కాకుండా జార్జియా లాంటి ఒక కొత్త డెస్టినేషన్ చూపించారు మీలాంటి వాళ్ళు. చాలామంది కళలు సాకారం అవుతున్నాయి. మీరేం చెప్తారు? 3 విషయాల్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కన్సర్న్ ఉంటుంది. ఒకటి వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ, అది ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలో అది మీరు చెప్పారు చాలా వివరంగా. సో ఇంకోటి ఇది స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ కమ్స్ టు స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి, సో స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ క్లాసిఫై ఎలా చేసుకోవాలంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్. సో ఈ బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన మన ఇది ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో 63.29% వచ్చింది. అంటే హైయెస్ట్ సైడ్ అండి. 63 అంటే 100కు 63+ స్టూడెంట్స్ ఎఫ్ఎంజీలో పాస్ అయ్యారంటే అది గ్రేట్ థింగ్. సో దాంతోపాటు మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనకు క్యాడవర్స్ కూడా ఉన్నాయి. క్యాడవర్స్ డెడ్ బాడీస్ మీద, రియల్ క్యాడవర్స్ డెడ్ బాడీస్ మీద వీళ్ళకి డిసెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ మెడికల్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ యూనివర్సిటీకి ఫీజు కూడా వీళ్ళకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు మామూలుగా ఫీజు వచ్చేసి $6,500, కానీ మన ఇండియన్ స్టూడెంట్స్కు డిస్కౌంటెడ్ ప్రైస్లో $4,800 పర్ ఇయర్ ఇచ్చారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 4 lakhs per annum. అంటే మనం ఒక 2 lakhs per సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ విధంగా టోటల్ ప్యాకేజ్ 24 lakhsలో ఓన్లీ కాలేజ్ ఫీజులో మనకు ఎంబీబీఎస్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఉన్నది. ఎవరికైతే స్టూడెంట్స్కు 90% కంటే ఎక్కువ స్కోర్ ఎవ్రీ ఇయర్ చేస్తారో వాళ్ళు 50% ఫీజు పే చేస్తే సరిపోతుంది. అంటే ఇయర్లీ 2 lakhs, 6 yearsకు 12 lakhsలో కంప్లీట్ చేసే అవకాశం ఉంది మెరిట్ స్టూడెంట్స్. ఇంతకంటే ఏముంటుంది చెప్పండి. సో అంటే దానివల్ల స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఈ పోటీ తత్వాన్ని వాళ్ళు గెలిచే క్రమంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఎఫ్ఎంజీ పాస్ కావడానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కాంపిటీషన్లో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇటు వీళ్ళు ఫీజు తగ్గించుకోవడానికి, తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే విషయంలో వీళ్ళకు కూడా అది దోహదపడతారని నా ఉద్దేశం. సో ఒకవేళ స్టూడెంట్ తలుచుకుంటే 12 లక్షల లోపల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే అవకాశం జార్జియాలో రావడం అనేది చాలా బ్యూటీ థింగ్. అయితే ఇక్కడ డాక్టర్ ప్రసాద్ అందరూ చూసేది, లాస్ట్ టైం మీరు ఆల్రెడీ జార్జియా ఎంత ఈజీగా యాక్సెసిబుల్లో మాట్లాడాం, ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగొచ్చని. ఇప్పుడు ముఖ్యంగా బాతుమి సిటీకి వెళ్ళాలంటే ఎంతవరకు అది అనుకూలమైన ప్రదేశం? సో బాతుమి వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ జార్జియా. సో ఓవరాల్ జార్జియాలో ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ టు బి లివ్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, బిల్డింగ్స్ కానీ, లివింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, కంఫర్ట్ జోన్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా 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 బాగుంటుంది. సో బాతుమి సిటీ అనేది బ్యూటిఫుల్ సిటీ. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 5 to 10 minutes డ్రైవ్ లోపల యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా ఉంటుంది. రైట్. సో ఆ విధంగా యాక్సెస్ కూడా, అంటే ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ కూడా బాతుమి సిటీకి ఉంది.